తాతయ్య చెప్పారు నానమ్మా, మగాడు చెడుని చెంపదెబ్బతో సరిచేసే ఆడదే ఇల్లాలు కావాలని. అలా చెప్పానా? చెప్పే ఉంటారు, స్వానుభవం మీద చెప్పారు బాబు. పెళ్లికి ముందు ఒక రోజు నేను మేడ మీద ఉంటే గోడ మీద ఎక్కి కన్ను కొట్టారు. చాచి లెంపకాయ కొడితే కింద పడి కారు విరిగింది. ఆసుపత్రిలో పెళ్లి చూపులు జరిగి అమలాపురంలో మా పెళ్ళయింది. అది బిఫోర్ ఇండిపెండెన్స్ వైఫ్. అయినా చంపదెబ్బ కొట్టే పిల్లనే వీరు చేసుకుంటారని తెలిస్తే రేపు పొద్దున మన గేటు ముందు వేలకు వేరు ఆడపిల్లలు నిలబడతారు, పెడేలు మంది చంపదెబ్బలు కొట్టేస్తారు. వీళ్ళందరినీ పెళ్లి చేసుకుంటారా మీ మనవలు గారు? ఊరుకోండి, అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు. మీలాగా నా మనవడు లెక్కల్లో 3 మార్కులు వచ్చిన వాడేం కాదు. మంచేదో చెడేదో వాడికి బాగా తెలుసు. దాళవాకి సారవాకి తేడా తెలియని మీరు వాడికి సలహా ఇవ్వడం ఏమిటి? ఒరే బాబు, ఆ అమ్మాయిని నాకు కూడా ఒకసారి చూపించరా? అలాగే. ఏమీ చూడక్కర్లేదు, అమ్మాయి బాగానే ఉంటుంది. కానీ ఈ గందరగోళం ఇది బాగులేదు. ఏ గందరగోళం ఉండదు. ఆ అమ్మాయిని ఇక్కడికే తీసుకొస్తాను. దానికంటే ముందు మా ఇద్దరి మధ్య ఒక చిన్న పొడుపు కథ లాంటి అడ్డు ఉంది. అది రేపే విడిపోతుంది. ఆ మర్నాడే తీసుకొస్తాను.